మన హైదరాబాద్ మహానగరం గురించి కొన్నిసార్లు ఆలోచిస్తే దిగులు చెందుతుంటారు. దీనికి కారణం లేకపోలేదు. అభివృద్ధిలో సూపర్ ఫాస్ట్ తో దూసుకుపోతుందని మనం ఎంత చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. కానీ పైన ఆర్భాటం, భూగర్భంలో జలగండం అనేలా ఉంది పరిస్థితి. అవును, ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భ జలాలు హైదరాబాద్ మహానగరంలో ప్రమాద స్థాయిలో అడుగంటిపోతుండటంతో హైదరాబాద్ రెడ్ జోన్ లోకి వెళ్లిపోయిందట. హైదరాబాద్ నగర జనాభాతో పాటు ఎక్కడికక్కడ కాంక్రీట్ భవంతులు, దీనికి తోడు ఒక అడుగు కూడా గ్యాప్ లేనంతగా ఇండ్ల మధ్య ట్రాఫిక్లతో విస్తరించిన కాంక్రీట్ రోడ్లు, వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు గజం జాగా కూడా లేనంతగా మారిన ప్రమాదకర పరిణామాల ఫలితంతో భూగర్భంలో జలాలు అడుగంటిపోయాయి అంటున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయట. గత ఏడాది భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడుగంటిపోయాయి అనుకుంటే ఈ ఏడాది మరింత దారుణంగా భూగర్భ జలాలు డేంజర్ లెవెల్స్ మోగిస్తున్నాయి అని వాపోతున్నారు అధికారులు. గత ఏడాది జూన్ మాసంలో హైదరాబాద్ నగరంలో యువరేజ్ గా 8.56 మీటర్ల లెవెల్స్లలో భూగర్భ జలాలు ఉంటే అది ఇప్పుడు 9.96 మీటర్లకు పడిపోయింది. అంటే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు -1.40 తేడా గమనించవచ్చు. అలాగే సంగారెడ్డి జిల్లాలలో చూసుకుంటే గత ఏడాది జూన్లో 12.94 మీటర్ల లెవెల్లలో భూగర్భ జలాలు ఉంటే ఈ ఏడాది జూన్కి 12.98 మీటర్లకు పడిపోయింది. అలాగే మేడ్చల్ జిల్లాలలో చూసుకుంటే గత ఏడాది జూన్లలో 12.89 మీటర్లకు భూగర్భ జలాలు ఉంటే అది ఏడాది జూన్కి 14.22 మీటర్లకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ చరిత్రలోనే వర్షకాలంలో సమ్మర్ సీజన్ ఎఫెక్ట్ ను నగరవాసులు చూస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి బోర్లు పనిచేయకపోవడంతో సమ్మర్లలో ప్రతిరోజు 11,000 ట్యాంకర్లను జలమండలి నుంచి నగరవాసులు డ్రా చేసుకున్నారు. ఇప్పుడు 8,000 నుంచి 9,000 వరకు జలమండలి వాటర్ ట్యాంకుల మీద ప్రతిరోజు నగరవాసులు ఆధారపడాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదుర్కోక తప్పవని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ సమస్య నుంచి బయటపడే పరిష్కారం చూడాలి అని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. వారి బాధను, ప్రకృతిని, వాతావరణాన్ని అంచనా వేసి ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోవాలని కోరుకుందాం.